నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస అభివృద్ధి పనులపై వాదోపవాదాలు అధికారులపై తీవ్ర విమర్శలు తెనాలిలో జరిగిన గణేష్ మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి జాయింట్ రిజిస్ట్రార్గా ఎం హరికృష్ణ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి ఆయనను కలిసి ఘనంగా సత్కరించారు. కార్యాలయ సిబ్బంది కూడా శాలువా బొకేలతో స్వాగతం పలుకుతూ హరికృష్ణను ఆత్మీయంగా ఆహ్వానించారు. గతంలో తెనాలిలోనే పనిచేసిన హరికృష్ణ తన పూర్వ అనుభవాన్ని ఉపయోగించి సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే దిశగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించే దిశగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గుంటూరులో పనిచేసినటువంటి రిజిస్టార్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి హరికృష్ణ గారు ఇక్కడికి ప్రమోషన్ మీద జాయింట్గా ఇక్కడ పొద్దున మార్నింగ్ జాయిన్ అయి ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు చాలా ఇక్కడ సర్వీస్ చేసి ఉన్నారు. అనేక ఆఫీసుల్లో కూడా చాలా అందరితో మంచి పరిచయాలు ఉన్నవి. మన ఆఫీసు బాగా మేము ఇంకా ఎక్కువగా సర్వీస్ చేయడానికి మాకు జాయింట్ గారు కూడా రావటము చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడికి పోస్టింగ్ వేసినటువంటి డిఐజీ గారికి డిఆర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి పదోన్నతిపై ఎం మాదినేని హరికృష్ణ గారు జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా తెనాలి విజయం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా డాక్యుమెంట్ రైటర్స్కి అందరికీ కూడా సుపరిచితులు. అట్లాగే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గారు బుజ్జిబాబు గారు కూడా అమరావతి నుంచి వచ్చిన్నారు. వారికి కూడా మేము చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారి సహృదయం కూడా మాకు ఎల్లవేళ ఉంది. ఇక్కడ ముఖ్యంగా కొత్తగా వచ్చారు కాబట్టి ఇక్కడికి పాతవారు అయినప్పటికీ కొత్తగా వచ్చి ఇక్కడికి ప్రమోషన్ నుంచి వచ్చారు కాబట్టి హరికృష్ణ గారికి బెస్ట్ విషెస్ చెప్పడానికి మేము అందరం వచ్చాము డాక్యుమెంట్ రైటర్స్. హరికృష్ణ గారిలో ఉన్న ఇదేంటంటే స్నేహానికి మంచి విలువిస్తారు, చాలా సలహాలు సంప్రదింపులు కూడా ఇస్తారు. వారిలో ఉన్న గొప్ప విషయము. అదేవిధంగా తోటి సబ్ రిజిస్ట్రార్ జాయింట్ వన్ గారు ఏ ఆఫీసులో ఉన్నా కూడా ఆఫీసులందరి యొక్క మన్నలు పొందడంలో వారు చాలా గొప్పగా ఉంటారు. వేమూరు నియోజకవర్గంలో రైతులకు అత్యవసరంగా అవసరమైన యూరియా ఎరువుల కొరతపై శనివారం శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, సెక్రటరీలు, 5 మండలాల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో రైతుల నుండి అందిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ రైతుల అవసరాలను తీర్చడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. చిన్న పెద్ద రైతు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామవారీ కేటాయింపులు చేసి పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అవసరమైతే అదనపు యూరియా స్టాక్ కోసం వెంటనే రిక్వెస్ట్ పంపించి సరఫరా పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రోజువారీగా మానిటర్ చేస్తూ తక్షణ పరిష్కారం చూపాలని తెలిపారు. కొరత ఉన్న గ్రామాలకు సమన్వయం చేసుకుని ఎరువుల సరఫరా తక్షణమే అందేలా చూడాలని నక్క ఆనంద్ బాబు ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీలు, 5 మండలాల ఏవోలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, సెక్రటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. మండలాన్ని చెప్పు. వేమూరు జీడీసీఎంఎస్కి 247 టన్నులు వచ్చింది సార్. అంతే కదండి. జీడీసీఎంఎస్ 247.14 టన్నులు యూరియా వచ్చింది సార్. 247. పిఎస్సిఎస్ వేమూరుకేమో 410.35 వచ్చింది సార్. వరి ఇప్పుడు వెదబెట్టింది, ఎక్కువ పర్సెంట్ వెదబెట్టారు. నాలుగు తక్కువ వెదబెట్టింది దగ్గర 80-90% ఉంటాయి. వర్షపాతం ఎక్కువగా ఉండి ఒక 15-20 రోజులు, నెల రోజుల క్రితం ఒకసారి వెదబెట్టింది
అయిపోయింది. మళ్ళీ రెండోసారి కూడా పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు మళ్ళా అదేవిధంగా పొలాలన్నీ కూడా నీట మునిగి కొంచెం బిక్కుబిక్కుమంటా ఉన్నారు రైతులు. ఎరువులు కొద్దిగా అవసరానికి మించి కూడా ప్లెయిన్గా ఉంటే ఎంత వాడచ్చో ఈ వర్షాల్లో ఎక్కువ నానిపోయి మునిగిపోయి ఉండటం వల్ల ఇంకొంచెం అదనంగా కూడా వాడాల్సిన అవసరం నుండి కొంచెం ఎక్కువగా వినియోగించడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా యూరియా మీద రోజు కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. యూరియా, డిఏపి, కాంప్లెక్స్ ఎరువులు మీరు ప్రధానంగా ఏ మోతాదులో ఏది వాడాలి, ఏం చేయాలనే దాని మీద రైతాంగానికి అవగాహన కల్పించడంలో కింద స్థాయి దాకా వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ మాకు లంక గ్రామంలో 6,500 ఎకరాల్లో అరటి, పసుపు, 12,000 ఎకరం వరి సార్. మిగిలిన పంటలు కూడా ఇప్పుడే యూరియా కావాలి. వాళ్ళకి కూడా కావాలా? అది కూడా 6,000 ఎకరాల్లో సో 20,000 ఎకరం ఉంది ఏదన్నా కానీ 18,000 సరే సరే 20,000 స్టాప్ లాంటినట్టుగా చెప్పు సార్. అయితే మన ఈ ఖరీఫ్ సీజన్కి మనము యూరియా పర్టికులర్గా మనం డిస్కస్ చేస్తున్న యూరియా మన సొసైటీలు కొల్లూరు మండలం ఉన్నటువంటి 4 సొసైటీల ద్వారా టీఎస్సిఎస్ దోడపొడి ఇప్పటికి యూరియా 264.15 మెట్రిక్ టన్స్ పంపిణీ చేయడం జరిగింది సార్. ఎంత? 264 దోడపొడి పిఎస్ సార్. అలాగే గాజులంక పిఎస్సిఎస్ సార్. పెద్దపూడి పిఎస్సిఎస్ 295 మెట్రిక్ టన్ సార్. 295 సార్ పెద్దపూడి పిఎస్సిఎస్. అట్లాగే మన కూచిపూడి పిఎస్సిఎస్ 104 సార్. అట్లాగే మన ఇంటూరు పిఎస్ కూచిపూడి ఎంత? 104 సార్. తర్వాత మనకి ఇంటూరుకి సార్ 252 సార్. తర్వాత అమర్తలూరు సొసైటీ కింద మూడుపూరికి సార్ 225 సార్. అట్లాగే అమర్పూర్ సొసైటీ కింద గోవా సార్ 173. మూల్పూర్ దానికి ఎంత? మూల్పూర్ దానికి 225 సార్. 16,000 టోటల్ సార్. మొత్తం కలిపా? అవును సార్. గాడియాలు మిగతా మొత్తం అన్ని కలిపి సార్. 16,000. అవును సార్. 11,000 ప్యాడీ సార్, వరి సార్. బ్యాలెన్స్ వస్తే హార్టికల్చర్ క్రాప్ సార్. ఇప్పుడు వచ్చాము మనకి 1,423 టన్నులు వచ్చింది సార్. చాలా ఎక్కువ వచ్చింది కదా? ఎక్కువ వచ్చింది. పిఎస్సిఎస్ బట్టిప్రోలు, సూర్యపల్లి రెండు కలుపుకొని 180 టన్నులు వచ్చింది సార్. మొత్తం ఎంత ఇచ్చాము? 1,423 వచ్చింది సార్. ఎవరికి ఇచ్చాము? మరి ఎంత? టైలర్ వైజ్గా, సొసైటీ వైజ్గా, ఆర్ఎస్కే మూడు మొత్తం చెప్పడం 10,97 డీలర్స్ వచ్చింది సార్. డీలర్స్ ప్రైవేట్ మొదటి విడత ప్రతి రైతుకి అందిందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత కూడా చెప్పేద్దాం. ఇంకా కొంతమంది కొద్దిమంది అయితే ఇంకా ఎక్కువ అతి తెలివితేటలో రవి కూడా తెలిపారు కూడా పక్కన తీసుకెళ్ళి స్టార్ట్ చేస్తున్నారని కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మాత్రం ఉపేక్షించకూడదు. దానికి సంబంధించి అసలు ఈ జిల్లాకి నేను జిల్లా కలెక్టర్ గారితో నిన్న ఉదయం 7 గంటలకే మాట్లాడాను. ఎందుకంటే రాత్రులు అర్ధరాత్రుల దాకా నాకు గ్రామాల నుంచి రైతాంగం నుంచి ఫోన్లు వస్తూ ఉంది. యూరియా యూరియా యూరియా, నిద్ర లేచేటప్పటికి యూరియా యూరియా. అసలు ఎంత వచ్చింది జిల్లాకి, ఎంత అలాట్ అయింది, ఆ అలాట్ అయిన యూరియాని మీరు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు? ఎందుకు చెప్తున్నానంటే మొదట్లోనే మీకు లెక్క చెప్పారు. ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలు సాగులో ఉంది, దానిలో కూడా ఇప్పటికిప్పుడు అవసరమైన పొలాలు ఉంటాయి. ఇదే మాగాని పొలాలు ఇదే బాపట్ల జిల్లాలో కిందకు పోయే ముందు లేటుగా ఉంటుంది. బాపట్ల కానీ ఇతరత్ర పర్చూరు కానీ అద్దంకి కానీ పోయే ముందు ఇంకా లేట్ అవుతాం. వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు. మీరు నియోజకవర్గాల వారీగా యూరియాను పంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవసరం ఎవరికి, వాళ్ళకి ఏం మద్దతు ఇవ్వాలని
ప్రధానంగా పెట్టాలి. మాకు వేమూరు నియోజకవర్గానికి వేమూరు నియోజకవర్గంలో సాగు చేస్తున్న భూమికి ఆ రేషియోలో మా అవసరానికి తగ్గట్టు మీరు మాకు ఇచ్చారా లేదా అనేది ఇలా నాకు తెలుసుకోవాలి. దాని ప్రకారం అందించడానికి కూడా ప్రయత్నం చేయాలి. అదే నేను కలెక్టర్ గారు మీకు అడిగాను. అడిగిన దాని మీద మీ ఇన్ఛార్జి డిఏఓతో నాకు ఫోన్లో కలిపి మన వెంటనే నాతో మాట్లాడాడు కలెక్టర్ గారు. వారు ఏదో చెప్పారు ఇప్పటి వరకు, మరి మీరు ఏం చెప్తారో విందాం అనేది నా ఆలోచన. దేశాలు వేరైనా ప్రేమలు ఒక్కటేనని సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక రత్న కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెనడా దేశంలో ఉన్న తన మిత్రుడు సాంఘిక సేవా పారాయణుడు సహోదరుడు లేరీ ఆకస్మిక మరణం సందర్భంగా 100 మంది పాస్టర్లతో జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సహోదరుడు లేరీని తానెప్పుడూ చూడలేదన్నారు. కానీ ఆయన తన భార్య డెబోరాతో కలిసి పేదలకు చేసిన సహాయాలు ఎన్నటికీ మర్చిపోలేనని దిలీప్ రాజా వివరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బిషప్ డాక్టర్ గొరికపూడి భాగ్యరాజు మాట్లాడుతూ ప్రేమలకు ఎల్లలు లేవని, సహోదరుడు లేరీ సంస్మరణ సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించడమే నిదర్శనమన్నారు. బిషప్ కోట యేసుదాసు మాట్లాడుతూ దేవునికి సేవ చేసిన సేవకులకు శారీరక మరణం మాత్రమే కానీ మానసికంగా చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లందరికీ నూతన వస్త్రాలను దిలీప్ రాజా పంపిణీ చేశారు. పాస్టర్ గిడ్యోను, పాస్టర్ ప్రతీక్, పాస్టర్ జక్రయ్య తదితరులు మాట్లాడారు. సమావేశానికి పినపాటి సురేష్ బాబు స్వాగతం పలకగా రావూరి సురేష్ బాబు వందన సమర్పణ చేశారు. కాగా పాస్టర్ల సమావేశంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి 100 మందికి పైగా పాల్గొన్నారు. బ్రదర్ లారీ is a great social servant in Canada. He has been doing number of social service activities along with his wife Deborah. This program is purely arranged by Elizabeth Smallers from Canada. As far as my knowledge concerned, Larry and Deborah help to 18 countries. Every month they use it to help to the people, those who are in the downtrodden communities and those who have broken hearts. Larry is a man of humanity. Larry is a man of, he is an icon for the human values. For his memory, for his remembrance. కెనడాలో ఉన్నటువంటి బ్రదర్ లారీ గారు చనిపోవటం ఈ దేశంలో కొంతమంది అవసరత ఉన్న వాళ్ళకి చాలా తీరని లోటు. మరి ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము ఇక్కడ ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వారు అనేక దేశాల్లో, దాదాపు 18 దేశాల్లో ఈ లారీ గారు, వారి భార్య దెబోరా గారు ఎంతోమంది అవసరం ఉన్న వ్యక్తులకి వాళ్ళ సహాయాలు అందించారు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే అవసరంతో ఉన్నారో, వాళ్ళ అవసరాలను గ్రహించి మరి దిగువ మధ్యతరగతి నుంచి దిగువన్న మరి అవసరంతో ఉన్నటువంటి ప్రజలకి, పేద ప్రజలకు వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు చేస్తారు. తెనాలి జగడగొండపాలెం పరిధిలోని ప్రగడకోటయ్య నగర్లో జరిగిన గణేష్ లడ్డు వేలంపాటలో రికార్డు ధర పలికింది. భారీ లడ్డును అదే గ్రామానికి చెందిన కాటూరి తులసి లక్ష్మి 1,52,000 రూపాయలకు దక్కించుకున్నారు. తెనాలి మండలంలో ఇంత ధర పలికిన లడ్డు ఇదేనని నిర్వాహకులు తెలిపారు. వేలం అనంతరం భారీ ఊరేగింపుతో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. నార్మల్ లైట్ పెట్టండి ఒకసారి.
రగడకోట నగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి స్వామివారి నిమజ్జన మహోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా ఘనంగా నగర ప్రజల సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పుడే లడ్డు వేలంపాట కార్యక్రమం జరిగింది అత్యంత వైభవంగా. పోయిన సంవత్సరం 1,36,000 రూపాయలు లడ్డు వేలంపాట కార్యక్రమంలో లడ్డు వేలంపాట జరిగింది. ఈ సంవత్సరం 1,52,000 రూపాయలకి కాటూరి తులసి లక్ష్మి గారు ఈ లడ్డూని స్వామివారి దివ్య ప్రసాదాన్ని ఇప్పుడే వేలంపాటలో కైవసం చేసుకున్నారు. అట్లాగే మా నగర పద్మశాలి యువత అంతా కూడా ఈ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఉన్నారు. గణపతి మహోత్సవంలో భాగంగా ఈరోజు ప్రేడకోట నగర్లో వెంచేసి ఉన్న గణేష్ మండపం వద్ద నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైనవి. ఈ నిమజ్జన కార్యక్రమంలో లడ్డు వేలంపాట 1,52,000కి కాటూరు తులసి లక్ష్మి గారు పొందారు. పోయిన సంవత్సరం ఇదే లడ్డు వేలంపాటను 1,36,000 రూపాయలకి రాచపత్రులు విజయ్ కుమార్ గారు వేలంపాటలో పొందారు. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా కోలాటాలు కాళికా నృత్యాల మధ్యన స్వామివారి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. పట్టణంలోని వివిధ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు సక్రమంగా సాగకపోవడంపై పలువురు కౌన్సిలర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వాదోపవాదాలు చెలరేగడంతో హాలులో ఉద్రిక్తత నెలకొంది. గంగానమ్మపేట శివాలయం వీధిలో డ్రైన్ సమస్యను పరిష్కరించాలని ఆ వార్డు కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు సమావేశంలో అధికారులను కోరారు. అయితే సమస్యలు సకాలంలో పరిష్కారం కావటం లేదంటూ టీడీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించకపోవడమే కాకుండా పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవు అంటూ అధికారులను ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కూడా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత తప్పనిసరి, పనుల్లో ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు. బ్రాహ్మణ్స్ కానీ వైశ్యాస్ కానీ మార్వాడీస్ కానీ బురద కోపంలో తిరుగుతున్నాం మేము. వాళ్ళంతా గొడవ చేస్తున్నారు. నిన్న ఎంఈ గారేమో ఏదో నేను సరి చేస్తానని ఏదో పాల్గొట్టారు. ఆ రోడ్డు అంతా నీళ్ళమయం. నేను ఎన్నాళ్ళ నుంచి అడుగుతాను ఆ రోడ్డు ఏమని. 1,000 రూపాయలు ట్యాక్స్లు వేస్తున్నారు మా వార్డులో అయితే మాత్రం. నిన్న కాక మొన్న 120 గజాల స్థలంలో 19,000 రూపాయలు ట్యాక్స్ వేశారు. అంతకుముందు 6,000 రూపాయలు ఉన్నది. అప్పటికే ఆర్ఓ గారికి చెప్పాను ఏమండి ఈ ట్యాక్స్ భరించలేదండి అని. అయినా వేసేశారు. ఇంకొక 40 గజాల స్థలంలో అంతకుముందు 400 ఉండేది, నిన్న 3,000 రూపాయలు వేశారు. ఈ ట్యాక్సీలు ఏంది? మీరు మాత్రం మున్సిపాలిటీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు, ట్యాక్సులు మాత్రం వేలకు వేలు వేస్తున్నారు, లక్షలు వేస్తున్నారు. ఇది కమర్షియల్ ఏరియా. మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా మా వార్డుని ఏంటంటే అసలు దానికి ఇదే సమాధానం లేదు. వార్డు పనులు చేస్తారా లేదా? మేము ప్రజాప్రతినిధులు అయ్యండి మాకు ఎక్కడ ఏం పనులు జరగట్లేదు. మీరు కూడా చూశారు కదండి. అది పల్లంగా ఉందంటే అది కంపల్సరీ అయ్యాల్సిన రోడ్డు శివాలయం కౌన్సిలర్ గారు గత మీటింగ్ లో కూడా అడిగారు. అది వేయాల్సిందే అని రోడ్ అని చెప్పాము. చెప్పినా కూడా మీరు వెళ్ళి ఆ డ్రైన్లు పగల కొట్టేది ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా. ముందర వ్యాపారస్తులు కలిసి నష్టపోతున్నారు కదా. మొత్తం డ్రైన్స్ ప్యాకప్ చేస్తే నీళ్ళు ఎక్కువవుతున్నారు. డ్రైన్స్ మొత్తం క్లోజ్ చేస్తారు. ఉపయోగం ఏదేనండి? అసలు వర్షం పడితే ఆ 3 రోడ్ల మీరు ఈ రోడ్లోకి ఆగిపోతాయి. మీరు డ్రైన్ చూస్తున్నారు, సరే బాగానే ఉంది. ఆ డ్రైన్ వల్ల ఉపయోగం ఏంటి? తెలుస్తుంది కదా. రేపు రాబోయేది కార్తీక మాసం. అది జనాలు 4ంటికి ఆ రోడ్లో రద్దీగా ఉండే రోడ్ అది. నేను అంత ఇవ్వరంగా చెప్పినా కూడా మీ సొంతంగా వెళ్ళి మీరు చేస్తున్నారే కానీ మేమనేది మీరు పట్టించుకోరా? ఆఫీసర్లకి ఎవరికి లెక్కలేదు. మనం ఎందుకుంటారా? మనందరూ రాజకీయ వ్యవస్థ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వేసుకుంటారు. చక్రం పైన వేసుకుంటారా? ఒక వాటి ఎప్పుడు
రోడ్డు మీద రోడ్డు ఏం జరగదు. మీరు వర్షపడినప్పుడు మీరు కూర్చొని ఎంత ఇప్పుడు సార్ ఒకటే మీ దృష్టి తీసుకొచ్చారు. మినిస్టర్ గారు చెప్పారు ఆ రోడ్డు వేయాలి, బొత్తగా ఉంది వేయండి అని. చైర్పర్సన్ గారు చూశారు రోడ్డు వేయాలని. మేము చెప్తున్నాం అసలు ఆయన అవసరం లేదంటాడు మాట్లాడితే. నేను ఆపేది మధ్యలో వస్తుంది. అవసరం లేదు మేడం. డ్రైవ్ సెల్ చేసి డ్రైవ్ ఒక మాట తెనాల్లో రోడ్డు మీద రోడ్డు అయినట్టు ఎక్కడైనా సరే మట్టి రోడ్డు అనేది కనపడింది మీకు? మట్టి రోడ్డు అనేది ఎక్కడైనా కనపడిందా? మీరు మాట్లాడితే రోడ్డు మీద రోడ్డు ఏమంది? ఇక్కడ ఎవరు లేరండి. రోడ్డు మీద రోడ్డు వేసుకొని కూర్చోవాలని అనుకునే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ సమస్య ఉంటేనే మేము రోడ్డు అనేది సర్కిల్ చేసేది. ఇక్కడ తర్వాత రోడ్డు ఇల్లు కట్టే వాళ్ళంతా ఫౌండేషన్ లైట్లు అయిపోయిన రోడ్డు డౌన్ అయిపోయింది. 50 సంవత్సరాలు మాకు ఎప్పుడో తెలిసిన ట్రాఫిక్ రోడ్ రోడ్డు మీద రోడ్డు వేస్తారు. నందుపేట నుంచి వర్షాకాలం వచ్చిన తర్వాత 1 అవర్ 1.5 అవర్ వాటర్ ఉంటుంది. ఉండాలి కదా మనం. ఈరోజు మన కౌన్సిలర్ గారు చేసినటువంటి ఆ రోడ్డు విషయంలో నేను కూడా 2-3 సార్లు తనిఖీ చేయడం జరిగింది. అక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతున్నమాట యథార్థం. కానీ అక్కడ ఏంటంటే ఆ సైడ్ ఈ సైడ్ 2 సైడ్ కూడా ర్యామ్స్ హెవీగా కట్టడం వల్ల కాలువలు మూసేశారు. ఆ కాలువలు మూసేయడం వల్ల నీటి ప్రవాహం జరగట్లేదనేది మన సంబంధిత ఇంజనీరింగ్స్ వారు వెళ్ళి విభాగం వారు వెళ్ళి దాన్ని తనిఖీ చేశారు. దాని నిమిత్తమే కొద్ది జ్ఞానంతో దాన్ని తొలగించడం జరిగింది. అయినా కూడా అక్కడ వాటర్ సఫిషియెంట్ వెళ్ళడానికి లో లెవెల్ అంటే భవనవారి వీధిలోకి వెళ్ళేటటువంటి మెయిన్ లైన్లో ఆ వాటర్ పోవడానికి అవకాశం లేదు. తర్వాత కలవట్లు రైజ్ చేశారు. దానివల్ల ఆ వాటర్ వెళ్ళడం జరగడం అనేది జరుగుతూ ఉంది. అయితే దాన్ని ఎంపీ గారు కూడా దాన్ని బాగుపడుతున్నా చూశారని చెప్పాను. ఎంపీ గారిని కూడా వెళ్ళి చూసి వెంటనే అంటే ఇప్పుడు జరిగినటువంటి అసౌకర్యాన్ని వెంటనే తొలగించి చర్యలు తీసుకునేట్టుగా నేను కూడా వాడిని ఆదేశిస్తాను. ప్రతి కౌన్సిల్లో ఏదైనా అడిగితే నెక్స్ట్ కౌన్సిల్ పూర్తి చేస్తామని చెబుతారు అధ్యక్ష ఆఫీసులో ఎవరైనా పని జరగట్లా. కౌన్సిలర్ గారు వచ్చి గొడవ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ వాటిలో వాళ్ళు మీటింగ్ కూడా వచ్చేప్పుడు అడిగే పరిస్థితులు ఉంటే ఇంకేం అధ్యక్ష అదేం కదా అడుగుతుంటే సమానంగా అదే అధ్యక్ష చూసారా? పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన కుక్కల బెడతపై కూడా టీడీపీ సభ్యులు చర్చించారు. పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బనార్లో మనుషులు బయటకు రావడానికి చాలా మంది కనిపిస్తుందంట. దాన్ని తోలుతుంటే వస్తుందంటే దాన్ని ఏం చేయాలో ఇప్పుడు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఎక్కడైనా చెప్పండి అని. ఇప్పుడు దాన్ని అక్కడ దాని మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారో విపరీతం అయిపోయింది. పిల్లలు అయితే కట్టేసిందంటే ఒకరితో చచ్చిపోతారు అనుకున్నారంట. ఆపరేషన్స్ చేసి మళ్ళీ ఆ ఏరియాలోనే వదలడం జరిగిందండి 2 months బ్యాక్ వరకు. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే కుక్కల్ని పట్టుకు తీసుకెళ్ళలేదు అనుకుంటున్నారు. మనం బ్లూ క్రాస్ రూల్స్ ప్రకారం మనం వాటిని చంపడానికి వల్ల కాదు. సో పట్టుకెళ్ళి సర్జరీస్ అయిపోయిన తర్వాత ఒక విషయం తర్వాత మనం వాళ్ళకి కొన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. నేను వచ్చిన దగ్గర నుంచి అది ఇక్కడ సర్జరీస్ జరగట్లేదు మేడం. షెడ్ కూడా మూసివేయడం జరిగింది. వాళ్ళు అదే అంటే మాకు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. 4 months బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అవి వస్తే స్టార్ట్ చేస్తా అంటున్నారు. ఒకటి సీఎం కూడా వేశారు సార్, కమిషనర్ గారు వేశారు. వాళ్ళకేం క్రెడిట్ అవ్వట్లేదు అన్నారు మరి వాళ్ళు. ఇంకా 3 నిర్లక్ష్యం కాదు మేడం. వాళ్ళు బిల్స్ రాలేదని వాళ్ళు
సభలో పలువురు సభ్యులు టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిర్మాణ అనుమతుల మంజూరులో అవకతవకలు, ఫీజుల వసూళ్లలో పారదర్శకత లేకపోవడంపై మండిపడ్డారు. ఈ అంశాన్ని ప్రత్యేక సమీక్ష సమావేశంలో చర్చించాలని కోరారు. ఈ అంశంపై అధికార పక్షం, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణాత్మక వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎటువంటి అధికారం లేకుండా పోయింది, కుర్చీలకు మాత్రమే పరిమితం అయ్యామంటూ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో సభను 5 నిమిషాలు వాయిదా వేసి చైర్పర్సన్ హాలును విడిచి వెళ్లిపోయారు. తిరిగి సమావేశం ప్రారంభమైన అనంతరం అధికారులు పనిచేయకపోతే చర్యలు తీసుకునే అధికారం చైర్పర్సన్కు ఉందని, దానికి తాము ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని టీడీపీ సభ్యులు స్పష్టం చేశారు. మన తెనాల్లో ఎన్ని ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఉన్నాయి, ఉంటే ఎంతవరకు కట్టుకోవాలి, అది మీ దాకా వస్తుందా లేదా? 28 కాక మన మంత్రి గారు చెప్పారని నాకు తెలియదండి. ఎవరుంటే రూల్స్ ఏమంటే చెప్పండి. పట్టణ ప్రణాళిక నిబంధనలు సపరేట్గా అంటూ ఏమి ఉండవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడా ఏ నిబంధనలు అయితే ఉన్నాయో అవే నిబంధనలు ఇక్కడ తెనాలి పురపాలక సంఘానికి వర్తిస్తాయి. వాటి నుంచి వేరే నిబంధనలు అంటూ ఏమి ఉండవు. వ్యాపారం జరుగుతుంది అక్కడ. బిల్డర్స్ అపార్ట్మెంట్ కట్టుకుంటారు. అంటే అగ్రవర్ణాలను కాదు, బీసీలను కాదు, ఎస్సీలను కాదు. ఇక్కడ అగ్రవర్ణాలు ఏం కట్టట్లేదు. అన్ని కులాలు, అన్ని వర్గాలు, అందరూ కడుతున్నారు. దీంట్లో అగ్రవర్ణం అనేది కౌన్సిల్ గారు మాట్లాడింది, అది ఏ విధంగా కరెక్ట్ కాదు. ఎవరు ఎవరు లాభాలు ఇచ్చేది దేనికైనా అథారిటీ ఎవరు? చైర్మన్ గారా ఎవరా? ఎన్ని జరిగాయి రండి.
అధికారులు ఆఫీసర్లు యాక్షన్ తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తా ఉంటాం. అంతేగాని మీరు మేమేదో మేము మాట్లాడాలి. మీరు అధికారం ఉన్నప్పుడు మీరు తీసుకోండి బాధ్యత మీదే. తీసుకున్న అధికారం అది తీసుకోండి. ఇప్పుడు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు వ్యాపారం చేస్తారు. దానికి ఒక కులానికి ఒక మతానికి కుయ్యద్దం మేము చూస్తున్నాం అధ్యక్ష. అందరూ చేసుకొని ఎవరైనా వ్యాపారం చేసుకుంటారు. దాన్ని మేమెవరు దానికి తప్పించడం చెప్పట్లా. అది మేము తెలియజేస్తాం మీకు దాని నుంచి. ఇప్పుడు ముడుపులు ముట్టాయని చెప్తారు. ఎవరు ముట్టారు దశ? ఏం మాట్లాడతారు? మాకైతే నిబంధనలు అన్నీ ఒకటేనండి. అలాగే జరుగుతున్నటువంటి ప్రతి కట్టడం మీద కూడా మేము యాక్షన్ తీసుకున్నాము. చట్ట ప్రకారం నోటీసులు జారీ చేయాలి. మా క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని కూడా పరిశీలించి ఐడెంటిఫై చేసిన వెంటనే అవి కూడా ఆన్లైన్లోనే నోటీసులు జనరేట్ అవుతుంది. వాటి ప్రకారం ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి, సెకండ్ నోటీస్ ఇవ్వాలి. దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. ప్రతి ఒక్క కట్టడం మీద కూడా మా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నామని మాకు రిపోర్ట్ చేసి ఉన్నారు. అలా కాకుండా ఏదైనా మిగిలిన ఉన్నా కూడా మా క్షేత్రస్థాయి సిబ్బందితో అన్ని వెరిఫై చేయించి చట్ట ప్రకారం మేము ఏ చర్యలు తీసుకోవాలో వాటి మీద కూడా వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ పనులు ఆగిపోవడం వల్ల పేద ప్రజలందరికీ అన్యాయం జరిగింది. 70 వ్యాపారాలకు సంబంధించిన పనులు అందరికీ ఇబ్బంది ఉంది. మాట్లాడాలా మేము మీతో మాట్లాడాలి. చివరగా అజెండాలోని అన్ని అంశాలను సాధారణ సమావేశంలో ఆమోదించారు. అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించి మిగతా అంశాలను కూడా ఆమోదించి సమావేశాన్ని ముగించారు. పైప్ లైన్ కనెక్షన్స్ ఇవ్వకుండానే చాలా మందికి మరి డబ్బులు ట్యాక్స్లో కలుపుతున్నారని చెప్పి యశ్వంతరావు గారు ఉన్నప్పుడు కంప్లైంట్ పెడితే డిఎంఏ ఆఫీస్కి పంపించి వాటిని చాలా మందికి పరిష్కారం చూపించి వాటిని తీసేశారు. తర్వాత కూడా చాలా మంది తెలుసుకొని మళ్ళీ అప్లికేషన్ పెట్టారు అధ్యక్ష. అసలు ట్యాప్ కనెక్షన్ ఇవ్వలేదు లేదు, కానీ వాళ్ళ ట్యాక్స్ దాంట్లో మాత్రం వస్తాము మళ్ళీ ఇచ్చారు అధ్యక్ష. మన ఆఫీస్లో పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. 16 నెలలు అయింది అధ్యక్ష ఇచ్చి. ఈ రోజు వరకు కూడా అవి డిఎంఏ ఆఫీస్కి పంపించలేదని చెప్తున్నారు. వాటికి ఏం జరిగింది ఏంటి అనేది వారికి తెలియదు, కానీ ట్యాక్స్ మాత్రం కంటిన్యూషన్ కూడా వస్తాను. కమిటీ ఏమని చెప్పి మీకు ఇచ్చాం అధ్యక్ష చెప్పారు. దానికి సంబంధించి రేపు కమిటీ అయింది అధ్యక్ష. పిల్లలు ఎవరైతే ఉన్నారో మన ఎన్సీసీ గ్రూప్ నుంచి పిల్లలందరినీ తీసుకున్నాం మేడం. ఒక్కొక్క హెడ్ మాస్టర్ కానీ లేకపోతే వాళ్ళు వచ్చిన ఎవరైతే కోఆర్డినేటర్ ఎన్సీసీ కోఆర్డినేటర్ ఉన్నారో పిల్లలు తీసుకుని వచ్చారు. పిల్లలతో పాటు మిగతా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ ఇస్తే మనం తీసుకుని వచ్చాం మేడం. 600 మంది పంపిణీ చేసాం. దాంతో పాటు పిల్లలు ఉన్నారు, జనాలు కూడా వచ్చారు మేడం. లేదు మేడం, మేడం యాక్చువల్గా వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమో ర్యాలీలో వచ్చారు మేడం. ర్యాలీలో వచ్చారు. తర్వాత 4 లక్షల రూపాయలు చిల్లర ఖర్చు అంటే టూ మచ్ అధ్యక్ష. ఈ రోజున సాధారణ సమావేశంలో మొత్తం 57 అంశాలు పెట్టడం జరిగింది. ఎజెండా మొత్తం ఆమోదించడం జరిగింది. అలానే టేబుల్ ఎజెండా ఎమర్జెన్సీగా పెట్టాల్సి వచ్చింది 6 వరకు దాకా. అది అమలు చేస్తున్నాం, అది ఆమోదించడం జరిగింది. తప్పకుండా కనాల పట్టణాలు డెవలప్ ఇంకా తీసుకెళ్తామని కోరుతున్నాం. అలానే కౌన్సిలర్స్ వచ్చేసి వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు కొన్ని వ్యక్తపరిచారు టౌన్ ప్లానింగ్ వాళ్ళతో. అది కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా కనాల పట్టణాన్ని అభివృద్ధి చేసి ముందుల దశగా మేము ఉంటామని కోరుకుంటున్నాం.
తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మార్సిపేట చంద్రబాబు నాయుడు కాలనీలోని కనకదుర్గమ్మ గుడి 6వ లైన్ వద్ద గణపతి భక్త బృందం ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి రోజారాణి, కె కోటేశ్వరి, ఎస్కే నసీమ, ఎన్ నాగమణి, ఎస్కే మస్తాన్, ఎం విజయలక్ష్మి, పద్మావతి, లక్ష్మి, రాంబాబు మరియు గణపతి భక్త బృందం సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాలను విజయవంతం చేశారు. మారిస్పేట చంద్రబాబు కాలనీ కనకదుర్గమ్మ గుడి పక్కనే ఉన్న 6వ లైన్లో 11 సంవత్సరాల నుంచి ఈ కమిటీ బృందం అంతా చాలా గొప్పగా ఘనంగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తూ నిమజ్జనం ముందు రోజు భోజనాలు పెడుతూ చాలా బాగా చేస్తున్నారు. ఈ కమిటీ మెంబర్లు అందరూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెనాలి పట్టణంలో గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీ కాలనీలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో, నందులపేటలో పాలడుగు ప్రణీత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాలలో పాల్గొని భక్తులతో కలిసి పూజలు చేశారు. అలాగే రజిక పార్క్ వద్ద సాయిరామ్ యూత్ ఆధ్వర్యంలో, గంగానమ్మపేటలో సిద్ధి వినాయక ఆధ్వర్యంలో జరుగుతున్న మహోత్సవాలలో పాల్గొని అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ భక్తి, ఐక్యత, సామరస్యానికి ప్రతీకగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గణపయ్య కరుణతో అందరి ఇళ్లు ఆనందం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో మన ఎన్టీఆర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నాలుగో వార్డులో బీసీ కాలనీలో 5వ సంవత్సరం ఉచిత భోజనాల్ని, అన్నదానాన్ని దేవుని పేరుతో పెద్దల వెంకటేశ్వర ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం అనేది చాలా సంతోషం. మనందరికీ తెలుసు, విఘ్నేశ్వరుడు విఘ్నాలు కలగకుండా మనందరినీ కూడా కష్టాలకు గురి కాకుండా మనందరి జీవితాల్లో సంతోషంగా కొనసాగాలి అంటే మనం విఘ్నేశ్వరుని కొలుచుకుంటూ ఉంటాం. సంవత్సరాంతం కూడా మనందరి జీవితాల్లో శుభంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. ప్రజల సమస్యల్ని మనందరం కూడా పరిష్కరించాలి అని చెప్పి ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి పెద్దల వెంకటేశ్వర గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఇవ్వాలని, కలకాలం ఇదే విధంగా ప్రజలకి సహాయం చేస్తూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ఆయన మరి ఈ ప్రాంతంలోనే ఉచిత మంచినీటి సౌకర్యాన్ని కలగజేయటం బ్రహ్మాండంగా, అది గత ప్రభుత్వం లేకపోయినా అది స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు కూడా తన సొంత ఖర్చులతో నడపటం, అదేవిధంగా ఏది వచ్చినా ఈ కాలనీలో ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి చేయడం అనేది చాలా సంతోషం. తమ్ముడు ఉండండి అమ్మా. బాగా కష్టపడుతున్నారు.
जय बोलो गणेश महाराज की। ఓకే మహాగణపతి మహోత్సవాన్ని జరుపుతూ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కొన్ని వేల మందికి కల్పిస్తున్నటువంటి ఈ సాయిరామ యూత్కి మరి ముఖ్యంగా పూర్ణ వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పట్టణంలోని మార్స్పేట ఆర్ఆర్ నగర్ 4వ క్రాస్ రోడ్లో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రుల సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ప్రత్యేకంగా వినాయక స్వామికి అభిషేకాలు నిర్వహించారు. సాధారణంగా కనిపించని ప్రత్యేకతగా స్వామివారికి 21,000 ఉండ్రాలతో అభిషేకం నిర్వహించడంతో భక్తులు ఆనందభరితులయ్యారు. ఇంతకు ముందు ఇలాంటి ఘనమైన అభిషేకం జరగలేదని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాజూరి లీలా ఫణికృష్ణ భక్తుల ఆత్మీయతతో ఈ ఉత్సవాలు మరింత వైభవంగా జరుగుతున్నాయి. అందరూ కలిసి ఈ నవరాత్రులను ప్రత్యేకంగా మార్చారని తెలిపారు. కందుకూరి సాయిరాం, పగడాల అనిల్ కుమార్, కాకల సాయిబాబు, ఉరిటి విజయ్ కుమార్, మాజవరపు రవితేజ, ఉరిటి దుర్గాప్రసాద్, తిరుపతి వాసు, కంచెర్ల శ్రీను కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన మారిస్పేట చంద్రబాబు నాయుడు కాలనీలో బాల గణేష్ మండపం దగ్గర ఈ సంవత్సరం ఎంతో ఘనంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న కోలాటం చేయటం జరిగింది. నిన్న భరతనాట్యం కూడా చేయించారు. ఇవాళ ఎంతో విశేషంగా స్వామివారికి 16 షోడశ అభిషేకం జరుగుతుంది. ఎంతో ఘనంగా స్వామివారికి 21,000 ఉండ్రాలతో మహానివేదన చేయటం జరుగుతుంది. ఆ గణనాథుడికి అనుగ్రహం ఎల్లవేళలా అందరి మీద ఉండాలని చెప్పి, మన కాలనీ వాసుల మీద కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవటం జరుగుతుంది. ఈరోజు స్థానిక మారిస్పేట 2 గేట్ల మీద ఆర్ఆర్నగర్లోని SC/ST గర్ల్స్ హాస్టల్ పక్కన బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి మండపం పెడతాం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము పెట్టిన 3 రోజుల నుంచి కోలాటం, భరతనాట్యం, వివిధ రకాల కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు విశిష్టమైన అభిషేకాలతో వినాయకుడి విగ్రహం పెట్టి అభిషేకాలు చేసి చాలా ఘనంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా సాయంత్రం ఈరోజు నిమజ్జనం అవుతుంది. తెనాలి పట్టణంలోని 120 ఏళ్ల చరిత్ర గల అర్బన్ బ్యాంక్ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ కౌన్సిలర్ మరియు టీడీపీ నాయకులు గుమ్మడి రమేష్ తెలిపారు. రానున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గుమ్మడి రమేష్ ఇప్పటి వరకు అర్బన్ బ్యాంక్ ఈ స్థాయి అభివృద్ధి చూడలేదని, తాను అధ్యక్షునిగా గెలిస్తే ఆధునిక సాంకేతిక సదుపాయాలతో బ్యాంకును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అలాగే తాను టీడీపీ నుండి సస్పెండ్ అయ్యానన్న వార్తలు అసత్యమని ఖండించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు అధికారికంగా తాను పార్టీ సభ్యుడిగా ఉన్నట్లు ధృవీకరించిన పత్రాలు అందజేశారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో గెలిచి బ్యాంకు అభివృద్ధి దిశగా ఆధునిక ప్రణాళికలను అమలు చేస్తానని రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. నా పేరు గుమ్మడి రమేష్. నేను 3వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా పనిచేశాను. మాజీ తెలుగు యువతగాను, అదే మాజీ తెలుగు రైతు సెక్రటరీగా కూడా పనిచేశాను. పార్టీ ఆవిర్భావం నుంచి అప్పటి నుంచి నేను క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నాను. మొన్న కూటమి అభ్యర్థి గెలుపుకు కూడా చాలా కృషి చేశాను. 120 సంవత్సరాల ఈ చరిత్ర ఉన్న ఈ బ్యాంకు గోగినేని పూర్ణచంద్రరావు గారని ఆయన వచ్చారు. ఆయన ఏం చేశాడంటే బిల్డింగ్ కట్టించి దాన్ని అంత అభివృద్ధి భాగంలో నడిపించాడు. నేను ఈ బ్యాంక్ కనుక అధ్యక్ష పదవికి పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఈ యొక్క ఆలోచన నేను నాకు గనక అందరూ కనుక ఓట్లేసి సహకరిస్తే కనుక నేను ఈ బ్రాంచ్ని 3 బ్రాంచ్లుగా అభివృద్ధి చేస్తాను. అందరికీ లోన్లు ఇచ్చే విధంగా బ్యాంకుని ముందుకు తీసుకెళ్తాను.
అదే కాకుండా అన్ని కూడా అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా బ్యాంకుని ముందుకు తీసుకెళ్తాను. ఇదే కాకుండా పార్టీలో కొంతమంది నువ్వు పార్టీ కాదు, ఆయన పార్టీ కాదు, మేమే పార్టీ అని చెప్పుకుంటున్నారు. అది తప్పు. అందరూ పార్టీ వాళ్ళమే. పార్టీలో మీకు ఏదన్నా ఉంటే ఎలక్షన్లో పోటీ చేసి అక్కడ గెలవను, కానీ పార్టీ అంటే పార్టీయే, కానీ అది వేరేది కాదు. బ్యాంకుని బాగా వృద్ధి చేయడం కోసం నా వంతు కృషి చేస్తాను. ఇదే కాకుండా వీళ్ళందరూ కూడా ఈ రాజకీయ ఇప్పుడు దీన్ని కైవసం చేసుకుందామని చూసే వాళ్ళందరూ కూడా క్యూక్తులతో చేస్తున్నారు. వాళ్ళు ఈ బ్యాంకుని అభివృద్ధి పరిచింది మాత్రం ఏమీ లేదు. ఆ అభివృద్ధి పరిచే ప్రయత్నమే చేయలేదు. అసలు ఆ పూర్ణచంద్రరావు గారి తర్వాత వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని హోదాగా పరిగణించారే కానీ బ్యాంకుని అభివృద్ధి చేద్దాం, ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన ఎవరు చేయలేదని తెలియజేస్తూ, ఈ బ్యాంకు కనుక అవకాశం నాకు వస్తే కనుక నేను పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాను. అవకాశం వస్తే కనుక ప్రెసిడెంట్గా, చైర్మన్గా నేను మాత్రం ఆ బ్రాంచ్ని ఇమీడియట్లీగా అతి తొందరలోనే 3 బ్రాంచ్లుగా అభివృద్ధి చేస్తాము. బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి మార్చి వ్యాపారం పెరిగే విధంగా వాళ్ళందరూ కూడా డిపాజిట్లు కూడా పెరుగుతాయి. డిపాజిట్లు పైకి వెళ్ళడానికి అసౌకర్యంగా ఉండి కొంతమంది డిపాజిట్లు కూడా తీసేసుకున్నారు. ఆ అందరి డిపాజిట్లు పెరగటానికి, ఈ బ్యాంకుని మంచి వృద్ధిలో తీసుకెళ్ళడానికి నేను సర్వవిధాలా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెనాలి ప్రగడకోటయ్య నగర్లో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 30వ వార్షికోత్సవ గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి తెనాలి డీఎస్పీ బి జనార్దనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా అన్న సంతర్పణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ మహోత్సవాలను నిర్వహిస్తున్న పద్మశాలి యూత్ సభ్యులు అభినందనీయులని పేర్కొన్నారు. మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు అభినందనీయులని పేర్కొన్నారు. సహస్ర, జాస్మిన్, వన్ టౌన్ పరిధిలో ప్రగడకోటయ్య నగర్లో ఉన్న ఈ పద్మశాలి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. దీనికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సంస్కృతి సాంప్రదాయాన్ని 30 సంవత్సరాలు బట్టి వీళ్ళు ముందు తరానికి అందిస్తూ తీసుకెళ్తుందన్న వీళ్ళకి శుభాభినందనలు తెలుపుతున్నారు. ఘనంగా గణేష్ వార్షికోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఈ కాలనీలో అందరూ ఐకమత్యంతో ఒకే మాట మీద ఇక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళందరూ కూడా ఈ గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుతున్నారు. ఇది 30వ సంవత్సరం. ఇలాగే మున్ముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి గణేష్ భక్తులందరూ కూడా పద్మశాలి యూత్ తరపున మరెన్నో సంవత్సరాలు ఇలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే మన ప్రత్యేక అతిథిగా ఇచ్చేసినటువంటి డిఎస్పీ జనార్దనరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. యూత్లో 30వ గణేష్ మహోత్సవములు అత్యంత ఘనంగా నిర్వహించుతూ కుర్రోళ్ళు ఆనంద సంతోషాల మధ్య జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి మన తెనాలి సార్ వచ్చారు, డిఎస్పీ సార్ వచ్చారు. వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాగే మంచి ఆలోచనలతోటి, మంచి అభివృద్ధి పదంతో సంప్రదాయాలను పాటిస్తూ యువత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస, అభివృద్ధి పనులపై వాదోపవాదాలు, అధికారులపై తీవ్ర విమర్శలు. తెనాలిలో జరిగిన గణేష్ మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.